ప్రభాత్ న్యూస్ కి స్వాగతం. ఒంగోలు నగరంలోని ట్రాఫిక్ కు బాగా ఇబ్బందిగా ఉన్న ట్రంక్ రోడ్డును 100 అడుగులకు విస్తరించాలని నగర కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం నిర్ణయం తీసుకుంది. పలు దఫాలుగా వ్యాపారస్తులతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ చెప్పారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రోడ్లు విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. ఒంగోలు జనాభా 4 లక్షలు చేరుకుంటున్న విషయం ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రజల ట్రాఫిక్ అవసరాల సమస్యలు తీర్చాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. మొత్తం మీద ట్రంక్ రోడ్డులో రెండు వైపులా 273 షాపులు ఉన్నాయి. చర్చలు జరుగుతున్న సందర్భంలోనే కొంతమంది కోర్టుకు వెళ్లారన్నారు. కోర్టు తీర్పు కూడా వచ్చిందని, కోర్టు తీర్పు పూర్తి సారాంశాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళతామని తెలిపారు. షాపులు కోల్పోయిన వారికి పాత మార్కెట్ స్థలంలో కాంప్లెక్స్ నిర్మించి వారికి షాపులు కేటాయిస్తున్నామన్నారు. అలాగే ఒక అడుగు ధరను పరిగణలోనికి తీసుకొని పర్యావరణ 1:4 ప్రకారం అడుగుకి 4 రెట్లు ధర చెల్లించడం జరుగుతుందన్నారు. పై అంతస్తులలో నివాసం ఉంటున్నారని ఆ నిర్మాణాలకు కూడా ధర చెల్లించడం జరుగుతుందన్నారు. తక్షణం టీడీఆర్ బాండ్లను చెల్లుబాటు అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆ తర్వాత కొత్తపట్నం రోడ్లు కూడా 80 అడుగులకు విస్తరించే ప్రణాళికలు తయారు చేస్తామన్నారు. ఈ అంశాన్ని కూడా కార్పొరేషన్ సమావేశంలో ఎజెండాలో పెట్టి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. శుక్రవారం జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ సమావేశానికి డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ అధ్యక్షత వహించారు. సంతనూతలపాటి శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, నగర కమిషనర్ కె వెంకటేశ్వర్లు, మున్సిపల్ అధికారులు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. కమిటీ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు మానిటరింగ్ చేసుకుంటా వాళ్ళకి కావాల్సిన నీడ్ ఏంటి అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది. ఆ తర్వాత మనకి తెలియకుండానే కొంతమంది ఎవరో ఒకరు ఉంటారు, ఏదో ఒకటి వాళ్ళకి రాంగ్ మెసేజ్ ఇవ్వటం, నైట్ పూటే కొట్టేస్తారు, మీది మీకు టీడీఆర్ బాక్స్ ఇవ్వటం వల్ల డబ్బులు రావు, లేకపోతే కర్నూలు రోడ్ కొట్టడం మీకు డబ్బులు ఇచ్చారా, ఇవన్నీ కూడా నిలబడి చెప్పేటప్పుడు వాళ్ళంతా కూడా ఆధారపడి వాళ్ళంతా కూడా కొంతమంది కోర్టుకి వెళ్ళడం జరిగింది. కోర్టుకి వెళ్ళిన తర్వాత ఆ ప్రాసెస్ లో ఇప్పుడు కోర్టు ప్రాసెస్ లో ఉంది. కోర్టు మొన్న 500 అడుగులకి దాని మీద జడ్జిమెంట్ కూడా ఇచ్చారు. అకార్డింగ్ లా ప్రకారంగా ఏదైతే 1955 సెక్షన్ 147 ద్వారా ఏదైతే స్వాధీనం భూమి చేసుకోవడానికి ఎక్వైర్ చేయడానికి కూడా ఒక ఆప్షన్ పెట్టారు. లేదు తీసుకుంటే టీడీఆర్ బాండ్స్ తీసుకొని 1:4 టీడీఆర్ బాండ్స్ వాళ్ళు ఒప్పుకుంటే టీడీఆర్ బాండ్స్ ఇవ్వండి అని చెప్పి కోర్టు కూడా వాళ్ళకి ఆర్డర్ జరిగింది. దాని కూడా ఆర్డర్ కాపీ కూడా వస్తే ఇంకా తీరుగా మనకి ఏమి ఇచ్చారో కూడా మనకు పూర్తిగా తెలుస్తారు. ఇందాక మన సభ్యులు అన్నట్టు మనకి మాస్టర్ ప్లాన్ లో 100 ఫీట్ ఉండేటప్పుడు కొత్త మార్కెట్ లో కూడా షాప్స్ కట్టేసి షాప్స్ కూడా మినిమం 1000 రూపాయలు పెట్టి 25 years మీకు ఉండేటట్టుగా మీ వ్యాపారం మీ కుటుంబం జరిగే విధంగా దానికి కూడా మేము నిర్మాణం ఇచ్చాం. అదే విధంగా ఏదైతే ఈరోజు దాంట్లో పాత 2003లో తులసిరావు గారు చైర్మన్ గా ఉండేటప్పుడు ఆ చైర్మన్ టైంలో కొంత 10 అడుగులు 10 గంటలు ఆ రోజు డెమాలిష్ చేయడం జరిగింది. ఆ రోజు కూడా వాళ్ళకి టీడీఆర్ బాండ్స్ కానీ వాళ్ళకి ఎవరికి కూడా ఇవ్వాలి, దాన్ని కూడా మేము కన్సిడర్ చేసాం. ఏదైతే 1:4 టీడీఆర్ బాండ్స్ అప్పుడుండే దానికి కూడా టీడీఆర్ బాండ్స్ ఇస్తాం. దాని టీడీఆర్ బాండ్స్ కొనే వాళ్ళతో కూడా మాట్లాడాము, వాళ్ళతో మేము కూర్చోబెడతాం, మీకు ఇమీడియట్ గా క్యాష్ వచ్చేటట్టు కూడా చేస్తాం, దాన్ని మీరు ఇంకో దగ్గర పెట్టుకొని వ్యాపారాలు చేయాలని చెప్పేసి కూడా వాళ్ళకి మా సైడ్ నుంచి చెప్పాం. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఇలా మార్కెట్ లో కాలబడితే 10 లక్షలకు పోయింది కదా, దాని డబ్బులు వస్తాయేమో అని ఎవరో రకరకాల ఆలోచన చెప్తున్నారు. చట్ట ప్రకారంగా ఎక్కడ లేనిది ఎవరికి కాదు. చట్ట ప్రకారంగా మనం చేయగలిగింది ఏదైనా ఉంటే దాని ప్రకారంగా మనం చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. వాళ్ళకి మాక్సిమం ఏ విధంగా చేస్తే బాగుంటది అనేది అన్ని ఆప్షన్స్ కూడా వాళ్ళకి పెట్టాం. ఎందుకంటే 1:4 పెట్టినప్పుడు కార్డు వాల్యూ ప్రకారంగా 4 లక్షలు ఉంటే 16 లక్షల దాకా వాళ్ళకి ఈరోజు వాళ్ళకి వాల్యూ వస్తుంది ఒక్కొక్కరికి. అదే విధంగా ఈరోజు 1:2 గవర్నమెంట్ లీగల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా చెక్ చేయాలి. లీగల్ డాక్యుమెంట్స్ లో వెరిఫికేషన్ చేస్తారు. వెరిఫికేషన్ చేసిన తర్వాత రెవెన్యూ వాళ్ళు అక్కడ ఉండే కార్డు వాల్యూ ప్రకారంగా 1:2 ఇస్తారు. దీని వల్ల 10 రూపాయలు ఎక్కువ వస్తుందా, లేకపోతే దాని వల్ల 10 రూపాయలు ఎక్కువ వస్తా అనేది కూడా మీ ద్వారా కూడా వాళ్ళందరూ కూడా నేను తెలియజేస్తున్నా. అర్థం చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి, సహకరించాల్సిన అవసరాలు ఉన్నాయి. దానివల్ల మీకు 10 రూపాయలు పెరగాలి, 10 రూపాయల కుటుంబాలు బాగుండాలనే ఉద్దేశంతో మేము కూడా అన్ని రకాలుగా చూసాం. మళ్ళా మీరు షాపు పోయిన వారికి అక్కడ షాప్ ఇస్తానని చెప్పా. షాపులో మినిమైజ్ రెంట్ పెడతాను, 25 సంవత్సరాలు మీరు మళ్ళా వ్యాపారాలు చేసుకోమన్నాం. మీరు పోయిన డబ్బులు దీంట్లో
టీడీఆర్ దాంట్లో ఇమీడియట్ గా మీకు రెక్టిఫై అయ్యేట్టుగా చేస్తామని కూడా చెప్పా. కార్పొరేటర్స్ అందరూ ఉన్నారు కాబట్టి అకార్డింగ్ కోర్ట్ ఆర్డర్ బేస్ తోటి 100 ఫీట్ రోడ్ బైలా ప్రకారంగా 100 ఫీట్ ఉంది కాబట్టి 100 ఫీట్ రోడ్ లోనే మనం కూడా దాని పద్ధతిలోనే మనం వెళ్ళే ఆలోచనతో ఈ రోజు మన కార్పొరేటర్ కానీ అందరూ కూడా చెప్తున్నారు కాబట్టి మనం 100 ఫీట్ రోడ్ లోనే మొదలు పెడతామని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంలో నేను తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళ ఆలోచనల ప్రకారం వాళ్ళ విధానాల ప్రకారం వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళ గ్రాండ్ ఫాదర్స్ నుంచి ఉన్నారు అనే మానవత్వంతో మనం కూడా 3-4 సార్లు మీటింగ్ పెట్టాం, అన్ని చేశాం. అదే విధంగా స్ట్రక్చర్ పోయాలి. కొంతమంది పైన ఫ్యామిలీస్ ఉంటున్నారు, స్ట్రక్చర్ ఎవరు పోతో అది కూడా ఆర్ఎన్బి వాళ్ళ చేత దానికి స్ట్రక్చర్ ఏం చేసి దానికి ఎంత వాల్యుయేషన్ అవుతుందో ఆ స్ట్రక్చర్ వాల్యూ కూడా ఇస్తామని కూడా చెప్పాం. స్ట్రక్చర్ వాల్యూ వస్తుంది టీడీఆర్ లో 4 times టీడీఆర్ వస్తుంది. టీడీఆర్ అమ్మేయడానికి కూడా వాళ్ళతో కూడా మాట్లాడాం. మీ అందరితో కూర్చోబెట్టి ఇంకొక రూపాయి పెంచేదానికి కూడా చూస్తానని చెప్పా. ఇవన్నీ యాక్టివిటీస్ అన్ని కూడా మనం చేశాం. అకార్డింగ్ కోర్టు ఏదైతే చెప్తుందో దానికి మనం శిక్ష వహిస్తాం. కోర్టు ఏదైతే వాళ్ళ నిర్ణయాలు తీసుకున్నారో ఆప్షన్ ఏ ఆప్షన్ బి 2 ఇచ్చారు కాబట్టి టీడీఆర్ బాన్సా లేకపోతే యాక్ట్ ప్రకారంగా 147 భూ స్వాధీనమా అక్విజిషన్ నోటీసా ఏందనేది యాజ్ అండ్ టుడే మాత్రం అందరు కార్పొరేటర్లు కూడా అపోజిషన్ వాళ్ళు కానీ ఎవరు మాట్లాడినా కూడా అందరూ కూడా 100 ఫీట్ వెళ్ళాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా సంఘీభావం జరిగినందుకు మేము కూడా కోర్టు బేస్డ్ ఆన్ కోర్టు దట్టు 100 అడుగులకి వెళ్ళాలని కూడా డిసైడ్ చేసామని చెప్పి మేము తెలియజేస్తాం. వరకు పూర్తి పోతుంది. దీన్ని ఫస్ట్ పరిశీలనలో ఉన్నాం. ఇది ఆల్రెడీ ఒక స్టేజ్ కి వచ్చింది. ఇలా అందరూ కూడా ఫైనలైజ్ చేశారు. 100 అడుగులు కొడుతున్నాం అని చెప్పేసి దాన్ని డబుల్ వే చేసే విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ కొత్తపట్నం రోడ్ తీసుకుంటాం. అది మాస్టర్ ప్లాన్ లో 80 ఫీట్ ఉంది. అక్కడ ఉండే వాళ్ళందరితో కూడా మనం మాట్లాడి సంప్రదించి వాళ్ళకి మనం ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా ఎన్ని నిర్ణయాలు తీసుకున్న తర్వాత దాన్ని నెక్స్ట్ ఫేజ్ లో దాన్ని కూడా పెట్టి దాన్ని కూడా మనం కౌన్సిల్ లో అప్రూవ్ చేసుకుందాం అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఏదైనా కూడా నగరంలో అన్ని ప్రాంతాల్లో కూడా మనం రోడ్లన్నీ కూడా వెడల్పు చేస్తున్నాం. రోడ్డు మీద ఉండే బండ్లు గాని ఇదివరకు గవర్నమెంట్ లో కాలువల మీద షాపులు గాని కాలువల మీద కుడికలు తీయకుండా వర్షాలు వస్తే మునిగిపోవటానికి కానీ కారణాలు గాని ఇవన్నీ కూడా పాత గవర్నమెంట్ లో జరిగిన ఇష్యూస్. ఇష్టారాజ్యంగా ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ వేసేసి ఈ రోజు కంజెస్టెడ్ చేశారు. రోడ్డు ఏమో మనం ఎక్స్పాండ్ చేసుకుంటే వెళ్తుంటే వాళ్ళేమో రోడ్లు ఏదంటే అది చేసుకోవటం వల్ల ఈ రోజు రోడ్లు కంజెస్టెడ్ అయినాయి. అన్ని ప్రాంతాలు కూడా అన్ని వెడల్పు రోడ్లు ఉండేటట్టుగా అన్ని కూడా తీసుకుంటున్నాం. తీసుకునే దాంట్లో ఇవన్నీ కూడా తీసుకున్నాం. ఇది ఎప్పటి నుంచో ఆగిపోయిన ఇష్యూ. ప్రక్క రోడ్డు ఈ రోజు కూడా మనకు ఒంగోలు ఈ రోజు 3,50,000 పై నుంచి 4 లక్షల పాపులేషన్ ఈ రోజు పెరిగిపోయింది. పాపులేషన్ పెరిగింది కాబట్టి పాపులేషన్ ప్రకారంగా మనకి బైలా ప్రకారంగా మనం ముందుకెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయి. దానికోసం అని చెప్పేసి ఈ రోజు రోడ్లన్నీ కూడా వెడల్పు జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇనిషియేట్ తీసుకొని వాళ్ళందరితో మాట్లాడతారు. దాని తగ్గట్టుగా దాన్ని కూడా మనం ముందుకెళ్దాం. అది 80 అంటారా అక్కడ ఉండే పరిస్థితులను బట్టి ఎందుకంటే 2 టెంపుల్స్ వస్తున్నాయి. అక్కడ లక్ష్మీదేవి టెంపుల్ ఉంది, మస్తాన్ దర్గా ఉంది, అటు వచ్చి శివాలయం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకొని మనం అక్కడ కూడా డబుల్ వే రావాలి కాబట్టి మనం ఏం చేస్తే బాగుంటుందో దాన్ని కూడా ఆలోచించిన తర్వాత నిర్ణయానికి పోదామని చెప్పి కూడా తెలియజేస్తాం.